వైష్ణవి ఆఫీస్కి వచ్చింది. ఈ 2 రోజుల్లో మహిదర్ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు. ఆమె కూడా తిరిగి కాల్ చేయలేదు. ఎప్పటిలా ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్కి వెళ్తూ మహి క్యాబిన్ వైపు చూసింది. డోర్ లాక్ చేసి ఉంది. 2 రోజులయ్యింది అతనితో మాట్లాడి. ఆ రోజు తర్వాత ఫోన్ చేయలేదు. ఎందుకని అంటే నిజం తనకి తెలిసిందని. ఇక తనని లైట్ తీసుకున్నాడా, లేదా అతని ఫ్రెండ్ ఉంది కాబట్టి తను గుర్తు రాలేదా? అస్సలు యాక్సిడెంట్ చేయించి తన చేత అలా అగ్రిమెంట్ రాయించుకోవడమే అతని ప్లానా? మధ్యలో సందీప్ వచ్చాడు కాబట్టి అతన్ని లేవకుండా దెబ్బతీశాడు. నేను నమ్మేలా అన్నీ అతనికి అనుగుణంగా క్రియేట్ చేసుకున్నాడు. కానీ నాకు నిజం తెలుస్తుంది అని ఊహించి ఉండడు. ఇప్పుడు ఏం చేయాలి? తను సంతకం చేసింది కాబట్టి ఇక్కడే వర్క్ చేయాలి. మానేయడానికి లేదు. తను వెళ్ళదు కూడా. ఇక పరిగెత్తే ఓపిక తనకి లేదు. ఆలోచనల మధ్య ఉన్న వైష్ణవిని కదుపుతూ, మేడం, చైర్మన్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ కాఫీ తీసుకుని వచ్చాడు ఆఫీస్ బాయ్ ఒకరు. తేరుకుని, చైర్మన్ సార్ వచ్చారా? ఎప్పుడు? 2 రోజుల నుండి సార్నే వస్తున్నారమ్మా, ఎందుకో నాకు తెలియదు అనేసి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళింది. మే ఐ కమిన్ సార్? ఎస్ కమిన్. గుడ్ మార్నింగ్ సార్. చిరునవ్వుతో విష్ చేసింది. కానీ ఆ నవ్వులో కలలేదు. మహిదర్ ఇంకా రాలేదమ్మా. తను రావడానికి 10 days పట్టొచ్చు. అందుకే నేను వచ్చాను. 10 రోజుల్లో రారా? జయదేవ్ గారు సడన్గా అలా చెప్పడంతో అయోమయంగా చూసింది. కానీ ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకో అడగలేదు. చుడిదార్లో ఉన్న నిండైన రూపం ఆమెది. సింపుల్గా, చూడ చక్కగా ఉంటుంది. గుండ్రని ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, మంచి రంగు, ఎత్తు, అందమైన దరహాసం. ఆమెకు పెట్టని ఆభరణం. ఎందుకు రాలేదు అడగవా వైష్ణవి అని అన్నారు. ఆ అవసరం నాకు లేదు సార్. ఈ కంపెనీకి మీరు బాస్లు. రావడం రాకపోవడం మీ ఇష్టం. నా వర్క్ ఏంటి అన్నది మాత్రమే నాకు అవసరం. చెప్పండి సార్, నా వర్క్ ఏంటి? ఆయన కళ్ళలో బాధ. తను ఏం చెప్పినా వైష్ణవి వినే మూడ్లో లేదని అర్థమై, ఇవాళ నా షెడ్యూల్ ఏంటో అడగాలని పిలిచానమ్మా అన్నాడు. సారీ సార్, నేను లీవ్లో ఉన్నాను. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. మేనేజర్ని అడిగి తెలుసుకుంటాను అంది. అలాగే వెళ్ళమ్మా అన్నారు. వెళ్ళిపోయింది. చిన్న నిట్టూర్పు విడిచి మహిదర్కి కాల్ చేశారు. లిఫ్ట్ చేసి, చెప్పండి డాడీ, ఆఫీస్కి వెళ్ళారా? వచ్చాను మహి. తన్విని ఎలా ఉంది? సీరియస్గానే ఉంది డాడీ. ఐసీయూలో ఉంది. నేను మమ్మీ వస్తాం మహి. వద్దు డాడీ, గ్రానీ గ్రాండ్ బా ఉన్నారు. నేను చూసుకుంటాను. మీరు జాగ్రత్త. ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. ఈవినింగ్ 4 వరకు ఉండి వెళ్ళిపోండి. వర్క్ నాకు షేర్ చేయండి. అక్కడ తన్విని కలలో పెట్టుకొని కాపాడుతున్నావు. ఇంకా వర్క్ ప్రెజర్ ఎందుకు? లైఫ్ ఒక్క దగ్గర స్ట్రక్ అవ్వకూడదు డాడీ. ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఎట్ ఎనీ సిచ్యువేషన్. మీరు మమ్మీ జాగ్రత్త. వైషు గురించి అడగాలని బాయ్ డాడ్ అని కాల్ కట్ చేసేశాడు. అప్పుడే లోనికి వస్తూ ఆయన మాటలు విన్న వైష్ణవి మౌనంగా వచ్చి, సార్ ఇవాల్టి మీ షెడ్యూల్ అంటూ చెప్పింది. సరే తల్లి, నువ్వు వెళ్ళు. మీటింగ్ 11కి కదా అన్నాడు. ఓకే సార్ అని. తన్వికి ఏమైంది అని అడగాలి అనుకుని కూడా అనవసరం అనిపించి వెళ్ళిపోయింది. 11కి స్టాఫ్ మీటింగ్లో జయదేవ్ గారి ఎదురుగా మీటింగ్ హాల్లో ఉన్నారు అందరూ. వైష్ణవిని ఒక రకమైన నవ్వుతో చూస్తున్నాడు. ఆ రోజు ఆఫీస్కి వచ్చిన సందీప్. అతన్ని చూసి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు ఆమె. చాలా రోజులకు చైర్మన్ గారిని చూస్తున్న ఎంప్లాయీస్ అందరూ ఆయన్ని విష్ చేసి మీటింగ్ కంటిన్యూ చేశారు. ఆయన చెప్పేది విని లంచ్ టైంకి మీటింగ్ అయ్యాక అందరూ డిస్పాచ్ అయ్యారు. వైషు రా, లంచ్కి వెళ్దామని పిలిచింది సంధ్య. ఆకలిగా లేదు అంది. ఆకలిగా లేకపోవడం ఏంటే? గంట నుంచి నిలబడే ఉన్నావు, రా అంటూ తనని బలవంతంగా క్యాంటీన్కి తీసుకెళ్ళింది. సందీప్ వైష్ణవిని చూస్తున్నాడు కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం లేదు. అవును వైష్ణవి, సార్ ఏమయ్యారు? జయదేవ్ సార్ వస్తున్నారు ఆఫీస్కి అంది సంధ్య లంచ్ చేస్తూ. ఏమో తెలీదు అంది వైష్ణవి. నీకు తెలీదా? అనుమానంగా చూసింది. తెలీదు. నిజం చెప్పమ్మా. సార్ నిన్ను చాలా హైట్స్లో ఉంచారు. నార్మల్ ఎంప్లాయ్ అయిన నువ్వు ఇప్పుడు సార్ పిఏవి. ఎవ్వరు నమ్మరు అంది ఆట పట్టిస్తూ. ఒకరి నమ్మకంతో నాకు పని లేదు సంధ్య. నమ్మి ఆ నమ్మకాన్ని పోగొట్టుకునే వాళ్ళంటే అసహ్యం వచ్చింది. నా లంచ్ అయ్యింది, నేను వెళ్తున్నానని వెళ్ళిపోయింది. ఏదో జరిగింది అనుకుంది సంధ్య. వైష్ణవి లిఫ్ట్లోకి వెళ్తుంటే పిలిచాడు సందీప్. విసుగ్గా అతన్ని చూసి ఏంటి అంది. ఏమైంది వైష్ణవి, ఎందుకలా డల్గా ఉన్నావు? సందీప్ అలా అడిగేసరికి వెళ్లే ముందు మహిదర్ కూడా అలాగే అడగడం గుర్తుకు వచ్చింది. ఎందుకో మహి ఆ యాక్సిడెంట్ చేయించి నన్ను తన దగ్గర లాక్ చేయించుకున్నాడని అనిపించడం లేదు.
ఒకవేళ ఈ సందీప్నే మహి మీద కోపంతో అలాంటి ఫేక్ ప్రూఫ్స్ క్రియేట్ చేయలేదు కదా అని క్షణం అనిపించింది. ఏమైంది వైష్ణవి అని ముందుకు వస్తుంటే, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, వెళ్ళి నీ పని ఏంటో నువ్వు చూసుకో, వర్క్ అవర్స్లో ఇలా టైం వేస్ట్ చేయకు అని సీరియస్గా చెప్పి వెళ్ళింది. వంకరగా నవ్వుతూ, మహిధర్ వచ్చేసరికి నీ మైండ్ పూర్తిగా పొల్యూట్ చేయాలి, ఇంకా వాడి మీద నమ్మకం ఉన్నట్లు ఉందిగా, అది కూడా లేకుండా చేస్తానని వినీత్కి కాల్ చేశాడు. వైష్ణవికి ఆఫీస్ ఇల్లు తేడా లేకుండా ఉంది. ఎందుకో ఎక్కడ ఉన్నా తన సంతోషం మిస్ అయిన ఫీలింగ్, మనసంతా తెలియని వెలితి, లోన్లీనెస్. మేడ మీద మొక్కల మధ్య కూర్చుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఎటో చూస్తున్న తనకి దూరంగా కనబడ్డాడు మహిధర్. ఆమె కళ్ళు మెరిశాయి. వెంటనే లేచి నిలబడి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. డిసప్పాయింట్మెంట్ తనలో. ఎందుకు వైషు ఇలా పిచ్చి దానిలా బిహేవ్ చేస్తున్నావు? అతను ఏం చేశాడో ఆధారాలతో సహా చూపెట్టి వచ్చాక నిలదీస్తే ఏం చెప్తాడో తెలుస్తుంది కదా. అవి అబద్ధమని ప్రూవ్ చేశాడా సరే, లేదంటే అతన్ని వదిలిపెట్టకు. నిన్ను అంత క్షోభకి, నాన్నని అంతటి బాధకి, అమ్మని కన్నీళ్ళకి గురి చేసిన వారు ఎంతటి వారైనా వదిలే సమస్య లేదు. ఇలా సాగుతున్న ఆమె ఆలోచనలకి కళ్ళెం వేస్తూ అక్క అంటూ వచ్చింది చందన. ఏంటి చందన అంది. మనం ఇల్లు తాకట్టు పెట్టాం కదా, ఆ సేట్ వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు. అయ్యో, అతని సంగతే మర్చిపోయాను కదా. మహిధర్ అన్నీ క్లియర్ చేస్తాడని అనుకున్నాను. కాదు, అది ఒట్టి నా భ్రమ. డబ్బులు కట్టలేదని అడగటానికి వచ్చాడా ఏమిటని ఫాస్ట్గా కిందకి వెళ్ళింది. ఇంట్లో అందరూ హాల్లోనే ఉన్నారు. ప్రసన్న గారు ఇచ్చిన కాఫీ తాగుతూ సుబ్రహ్మణ్యం గారితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఐఎమ్ సారీ సేట్జీ, మీ డబ్బులు ఇవ్వడం లేట్ అయ్యింది. ఒక్క నిమిషం, ఈ నెల డబ్బులు ఇప్పుడే ఇస్తానని వెళ్తున్న వైష్ణవిని ఆగమన్నాడు సేట్. ఆగి చూసింది. అతను తన బ్యాగ్ నుంచి డాక్యుమెంట్స్ ఇంకా జ్యువెలరీ బాక్స్ తీసి ఇచ్చాడు. ఆమె అయోమయంగా వాటిని చూస్తూ, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ నేనైతే ఇప్పటి వరకు మనీ ఏం కట్టలేదు కదా, ఇవి ఎందుకు ఇస్తున్నారు అంది. అక్కడే ఉన్న వనజ, ఆమె అత్తగారు ప్రసన్న గారిని అప్పటికే గుచ్చేలా చూస్తుంటే, నువ్వు డబ్బు కట్టలేదా వైషు అని అడిగింది. లేదమ్మా అంది సిన్సియర్గా. మీ అమ్మాయి కట్టలేదు. మీ అల్లుడు గారు వారం క్రితమే డబ్బు మొత్తం పంపించి ఈ పేపర్స్ అమ్మాయికి ఇవ్వమని చెప్పారు అన్నాడు ఆనందంగా. అల్లుడు గారా? అందరూ బావురు కప్పల్లా నోరు తెరిస్తే, అల్లుడు గారు ఎవరు అని అడిగాడు సుబ్రహ్మణ్యం గారు. అదేంటి సుబ్రహ్మణ్యం గారు, వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ మహిధర్ గారు అన్నాడు నింపాదిగా. వాట్ అంటూ షాకింగ్గా చూసింది వైష్ణవి. ఆయన మాకు అల్లుడని మీకెవరు చెప్పారు? సీరియస్గా అడిగారు సుబ్రహ్మణ్యం గారు. అప్పటికే బుగ్గలు నొక్కుకుంటూ ఉన్నారు వనజ, ఆమె అత్త. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పారు, ఇంకొన్ని రోజుల్లో మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు. అందుకే ఇలాంటి అప్పులు అవి ఉంటే చూసి సెటిల్ చేస్తున్నట్టు. మరి అంతే కదా, అంత ఫేమస్ పర్సనాలిటీ మీ ఇంటి అల్లుడు అంటే మీ రాత మారినట్టు. నక్కతోక తొక్కి ఉంటుంది మీ అమ్మాయి. లేకపోతే అంత పెద్ద ఇంటికి కోడలు అవుతుందని ఎవ్వరు కలలో కూడా ఊహించరు. ఈ రోజుల్లో అమ్మాయి చదువుకుని అందంగా ఉంటే చాలు, ఇలాంటి అదృష్టం ఇంటి తలుపు తడుతుంది. సేట్జీ గంభీరంగా పిలిచారు సుబ్రహ్మణ్యం గారు. అదేలే సుబ్రహ్మణ్యం గారు, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పెళ్లికి కావాల్సిన నగలు కూడా మా షాప్లోనే ఆర్డర్ ఇస్తామని చెప్పారు. మీరు కాదు కూడదు అనకండి. ఎంతైనా మీకు కష్టకాలంలో రుణమో పణమో అప్పుగా ఇచ్చిన వాడిని. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. మీ అమ్మాయి అంతా అదృష్టం అందరికీ రాదు కదా. వాళ్ళని చదివించి పెళ్లి చేసి పంపాలి. నేను కష్టపడాలి. ఇది పెద్దింటి పెళ్ళి. ఇది చాలా పెద్ద ఆర్డర్ మాకు. కాస్త సహాయం చేసినా పుణ్యం మీకు వస్తుంది. మీరు మాట్లాడుకుని చెప్తే నేనే వచ్చి నగలు డిజైన్ చూపిస్తాను. నచ్చింది ఆర్డర్ ఇవ్వచ్చు. అన్నీ పైకి లేచి అమ్మాయి వైష్ణవి అబ్బాయితో చెప్పు, నేను వచ్చి కాగితాలు ఇచ్చేశానని. మర్చిపోవద్దు తల్లి అని వచ్చిన పని అయినట్టుగా వెళ్ళిపోయాడు. వైషు ఏంటిదంతా? ఏం జరుగుతుంది? కోపంతో గట్టిగా అడిగాడు సుబ్రహ్మణ్యం గారు. ఏం జరిగిందో నాకు తెలియదు నాన్న. చాలే బడాయ్, ఏమీ తెలియకపోవడం ఏంటి? మీ మధ్య లేకపోతే ఇంట్లో ఉన్న మనకి తెలియని విషయం ఆ సేట్కి ఎలా తెలుస్తుంది? ఇదిగో అన్నయ్య, నువ్వు పరువుగా బతుకుతున్నావని నీ ఇంటికి వచ్చాను. కానీ ఇలా ఆడపిల్ల అందంతో కోటీశ్వరుడికి గాలం వేయడం నేర్పించి బతుకుతున్నావని అస్సలు అనుకోలేదు.
వనజ కల్లెర్ర చేశారు ఆయన. వదిన ఏంటా మాటలు? మేము ఎలాంటి వాళ్ళమో నీకు తెలియదా? అంది ప్రసన్న గారు. ఓ, ఎందుకు తెలియదు? నీ కూతుర్ని వలగా వేసి అంతకుముందు ఒకరితో లంకె పెట్టాలని చూశారు. అది కుదరక ఇప్పుడు అంతకంటే పెద్దింటి అబ్బాయికి వల వేసి బుట్టలో పడేసిన మహామేధావులని తెలుస్తూనే ఉంది. ఇంకా నయం, మీ అమ్మాయిని మా వినీత్కి అడుగుదామని అనుకున్నాను. దేవుడు నా యందు ఉండి ముందే మేల్కొల్పి నా కళ్ళు తెరిపించాడు. ఇన్ని రోజులు వాళ్ళు వీళ్ళు అంటుంటే ఏదో అనుకున్నాను, కానీ మీరు ఇంత నీతిమాలిన పనులు చేస్తారని అస్సలు అనుకోలేదు. అత్త, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మా గురించి తెలుసు అని అంటున్నావు. అంటున్న వైష్ణవి చంపని తాకింది ప్రసన్న గారి చెయ్యి. తుల్లి పడుతున్న ఆమెని పక్కనే ఉన్న చందన పట్టుకుంది. కళ్ళ నీళ్ళతో తల్లిని బాధగా చూసింది. నోర్మయ్, చిన్న పెద్ద లేకుండా నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? నీ ప్రమేయం లేనిదే అతను అలా ఊరందరితో చెప్తాడా? నువ్వు మీ బాస్తో వీధి చివర మాట్లాడిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? బొమ్మలా మారిపోయింది వైష్ణవి. వీధి చివర కారులో నీకోసం ఒక అతను వచ్చి ఇంటి వైపు చూస్తున్నాడని పక్కింటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. మొన్న నా కళ్ళారా నేను చూశాను. చెప్తే సిగ్గుచేటని కడుపులో పెట్టుకొని దాచుకుంటే ఇప్పుడు పెళ్ళి అని ఊరంతా దండోరా వేయించే వరకు వచ్చింది వ్యవహారం. అమ్మా, అందరిలా నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించేలా ఉంది. నువ్వు మీ బాస్ ఇంటికి వెళ్ళడం, లేట్ నైట్ వర్క్ అంటూ అక్కడే ఉండటం, అతనే స్వయంగా నిన్ను ఇంటి ముందు దించడం, మాట్లాడటం ఇవేవి నాకు తెలీదు అనుకుంటున్నావా? పిల్లలు ఏం చేసినా కడుపులో పెట్టుకొని దాచుకోవాలని మా అమ్మ చెప్పేది. కానీ ఈరోజు నీ మూలంగా నేను నా భర్త మాటలు పడుతుంటే చూస్తూ ఊరుకోను. నువ్వు ఉద్యోగం చేయొద్దు, మమ్మల్ని పోషించును వద్దు. ఉన్నవి అన్నీ అమ్మేసి ఆ అప్పులు తీర్చేసి మన ఊరికి వెళ్ళిపోదాం. గంజి నీళ్ళు తాగైనా హాయిగా బతకచ్చు. కానీ ఇలాంటి సూటిపోటి మాటలతో ఈటల్లాంటి చూపుల మధ్య ఒక్క నిమిషం కూడా ఉండలేము. రేపే ఇల్లు ఖాళీ చేసి అమ్మకానికి పెట్టి మన ఊరికి వెళ్ళిపోదాం అంది ప్రసన్న. ఇంటి సామానంతా బండిలో ఎక్కిస్తున్నారు. వాడిన ముఖంతో తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్లను కల్లారా చూసుకుంటుంది వైష్ణవి. అక్క, పిలిచింది చందన. జీవం లేని ముఖంతో చూసింది. అమ్మ కొట్టిందని బాధగా ఉందా? లేదు, ఇదే పని నేను ఉద్యోగానికి వెళ్తాను అన్నప్పుడే అమ్మ ఎందుకు చేయలేదా అని ఆలోచిస్తున్నాను. అసలు ఏం జరిగిందో తెలుసుకో అక్క. అతను ఎందుకు అలా చెప్పాడో నాకు అడగాలనే ఉంది, కానీ కాలు బయట పెట్టే అవకాశం లేదు. అమ్మ నాన్నకి చెకప్ కోసం తీసుకెళ్ళింది. ఇంకో గంట వరకు రాదు. ఈలోపు నువ్వు మీ ఆఫీస్కి వెళ్ళి అతన్ని అడిగి ఎందుకు ఇలా చేశారో కనుక్కో అక్క అంది. అదే కరెక్ట్ అనిపించింది ఆమెకి. వెంటనే స్కూటీ తాళం తీసుకుని వెళ్తున్న ఆమెను చూసి ఎక్కడికో మహారాణి గారు వెళ్తున్నారు అంది వనజ. వెళ్లకుండా ఆపమని ప్రియుడికి చెప్పడానికేమో అంది వనజ అత్త. స్కూటీ స్టార్ట్ చేస్తున్న వైష్ణవికి ఆ మాటలు వినిపించినా తమాయించుకుంటుంది. ఇంతలో ఫోన్ వైబ్రేషన్ రావడంతో చూసిన తనకి వీడియో ఒక్కటి కనబడింది. ఆ రోజు సుబ్రహ్మణ్యం గారికి యాక్సిడెంట్ అయిన టైంలో తను తండ్రి కోసం ఏడుస్తుంటే దూరంగా మహి నవ్వుతున్నట్టు ఉన్న వీడియో అది. వైష్ణవిలో ఆవేశం, కోపం. ఫోన్ చూస్తున్న ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇప్పటి వరకు నువ్వు తప్పు చెయ్యలేదు అని ఎక్కడో ఉండేది మహి, కానీ ఇప్పుడు ఆ అనుమానం కూడా పోయింది అనుకుంది. సంధ్య కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేసింది. వైష్ణవి, మహిధర్ సార్ ఈరోజు ఆఫీస్కి వచ్చారు అంది. అప్పటి వరకు జయదేవ్ గారితో మాట్లాడాలి అనుకుంది కాస్త ఇప్పుడు మహిధర్నే వచ్చాడని తెలిసి అతనితో తాడో పేడో తేల్చుకోవాలని బయలుదేరింది. ఆఫీస్ ముందు స్కూటీ ఆపి నేరుగా లిఫ్ట్లోకి వెళ్ళిన వైష్ణవికి మహిధర్ కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నాడని చెప్పాడు మేనేజర్. వెయిట్ చేసే ఓపిక లేని ఆమె నేరుగా డోర్ తెరుచుకుని వెళ్ళింది. మీటింగ్ డిస్టర్బ్ అవ్వడంతో ఆమెని చూస్తూ కళ్ళు చిన్నవి చేశాడు. మీతో మాట్లాడాలి అంటున్న ఆమె మాటను పట్టించుకోకుండా మీటింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. విసుగ్గా వచ్చిన వైష్ణవి అతన్ని ల్యాప్టాప్ మూసేసి మీతో మాట్లాడాలి అంటున్నాను, అర్థం కాలేదా? నెక్స్ట్ సెకండ్ ఆమె మోచేతిని గోడకు అదిమి వాట్స్ యువర్ ప్రాబ్లం అన్నాడు ఉరిమే కళ్ళతో. మీరే నా ప్రాబ్లం. మీరు ఇంత క్రూరమైన మనిషిని అనుకోలేదు. ఆడదాని కోసం మనిషి ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడరు కదా. జస్ట్ హోల్డ్ యువర్ టంగ్ వైష్ణవి.
ఇప్పటికే చాలా వాగావు. ఇంకో మాట మాట్లాడితే పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మాత్రం బాగున్నాయనా మీ ఉద్దేశం? ఎందుకు నాకు మీ దగ్గర ఉద్యోగం వచ్చిందో, నా చేత ఎందుకు పర్మనెంట్గా మీ దగ్గర వర్క్ చేయాలని సంతకం పెట్టించుకొని నన్ను ఇక్కడ లాక్ చేశారు? నాతో ఎందుకు రూడ్గా బిహేవ్ చేస్తూ మొన్నటికి మొన్న ప్రేమ ఉన్నట్టు నటించారు? అన్నీ అర్థమయ్యాయి. బయట అంతా అనుకున్నట్టు మీరు స్ట్రిక్ట్, అమ్మాయిల జోలికి వెళ్ళని ప్రవరాక్యుడు అని అంటుంటే నిజమేనేమో అనుకున్నాను. కాదు, మీరు ఒక షెల్ఫిష్ మ్యాన్. ఆడదాని కోసం ఏదైనా చేసే నీతి మాలిన. ఆఖరి మాట బయటకు రాకుండా ఆమె దవడలు పట్టుకుని చింత నిప్పుల్లాంటి కళ్ళతో రౌద్రుల్లా చూశాడు. వింటున్నా అని ఆలోచించకుండా మాట్లాడావు. నీలాంటి లో క్లాస్ అమ్మాయికి చనువు ఇస్తే ఎలా ఉంటుంది? ఎంత చీప్గా మాట్లాడుతుందని రియాలిటీ చూపించావు. ఇప్పటికే నిన్ను చంపేయాలి అన్నంత కోపం ఉంది. ఈ క్షణం అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యేలా మారింది. నా నుంచి నిన్నింకా ఆ దేవుడు కూడా సేవ్ చేయలేడు వైష్ణవి. పే ఫర్ దిస్. మహి కళ్ళలో క్రోధాన్ని చూసిన ఆమె వెన్నులో వణుకు మొదలైంది. ఆమె మణికట్టు అతని అరచేతిలో పిప్పి అవుతుంటే వదులు, చెయ్యి నొప్పిగా ఉందంటున్న ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆమెను సోఫాలో విసురుగా తోసి మీటింగ్ డిస్టర్బ్ అయినందుకు అందరికీ సారీ చెప్పి మరో రోజు పెట్టుకుందామని ల్యాపీ క్లోజ్ చేసి ఇప్పుడు చెప్పు ఏమన్నావు ఇందాక అని అడిగాడు. టై లూజ్ చేసి షర్ట్ ఫస్ట్ బటన్ విప్పుతూ. అప్పటికే ఆవేశం పడిన మాటలు, అస్సలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఇరుక్కున్న వైష్ణవి కోపంగా పైకి లేచి, మా నాన్నకి యాక్సిడెంట్ చేయించింది నువ్వే కదా? నాకు అనుమానం రాకుండా ముందే ఇక్కడి నుంచి ఊరు వెళ్తున్నట్టు నమ్మించావు. మేనేజర్ ఉన్నా నేను మాత్రమే టెండర్ వేయాలని ఆర్డర్ వేశావు. మా నాన్నకు యాక్సిడెంట్ చేయించి నన్ను టెన్షన్ పెట్టించి టెండర్ విషయం మర్చిపోయేలా చేసి నీ తప్పు లేకుండా నన్ను కొట్టి నాకే ఫైన్ కట్టమని నోటీసులు పంపా. ఆ డబ్బు నేను కట్టలేనని నీ ఉద్దేశం. కానీ మధ్యలో నాకు సహాయం చేయాలని వచ్చిన సందీప్ని కూడా నీ పాత పగ కలిపి లేవలేని దెబ్బ కొట్టావు. అతనికి నేనంటే ఉన్న ఇష్టం మూలంగా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అది కూడా కాకుండా చేశావు. ఆఖరికి నాతోనే సందీప్ని కొట్టమనేలా నన్ను మాటలతో ప్రేరేపించి అతన్ని నీ కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నావు. నీ పగ తీర్చుకున్నావు. కానీ నీ బండారం అంతా బయటపడుతుంది అని మాత్రం ఊహించలేదు కదా? నిజాలు ఎప్పటికైనా బయటపడతాయని, అవి ఇంత తొందరగా నాకు తెలుస్తాయని ఊహించని నువ్వు అన్నీ నాకు తెలిసాయని తెలిసి ఆఖరి అస్త్రంగా నువ్వు మా ఇంటి అల్లుడుగా ఊరంతా పరిచయం చేసుకుని మా కష్టాలు నువ్వే తీర్చి నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరిస్తున్నట్టు నిన్ను నువ్వు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నావు చూడు. నీ తెలివికి మాత్రం జోహార్లు మహిదర్. ఒక అమ్మాయి లైఫ్తో ఆడుకునే అధికారం నీకు ఎవరిచ్చారు? అయ్యిందా? ఇంకా ఏమైనా మిగిలిందా? ఆమె కోపంగా చూస్తుంటే నేను మీ నాన్నకి యాక్సిడెంట్ చేశానని నువ్వెలా కనిపెట్టావు వైష్ణవి? చెప్తే ఆధారాలు ఎవరిచ్చారో తెలుసుకుని వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగుతారా? నేను అనుకుంటే అది నిమిషంలో పని. అది కాదు నా క్వశ్చన్. తన చేతిలో మొబైల్ ఆన్ చేసి ఫోన్ మహిధర్ ముందుకు తోసింది. అది చూసిన వైష్ణవిని చూస్తూ, ఇది నువ్వు నమ్ముతున్నావు, am I right? సరే, ఇది నమ్మడం లేదు. మరి సేట్తో ఎందుకు అలా చెప్పావు? మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నట్టు. చేసుకోవడం కాదు, ఆల్రెడీ చేసుకున్నాను. నౌ యు ఆర్ మై వైఫ్. దెబ్బతిన్న దానిలా నిలుక్కుపోయింది. అబద్ధం గట్టిగా అరిచింది నిమిషానికి. ఆమె ముఖంలో భయానికి అతని ముఖంలో ఈవిల్ స్మైల్. సెల్ఫ్లో ఉన్న పేపర్స్ ఏవో తీసి ఆమె ముఖం మీద విసిరేశాడు. బొమ్మలా వాటిని అందుకుని మ్యాటర్ చదివిన ఆమె మైండ్ బ్లాక్ అయింది. నేనెప్పుడు సంతకం చేశాను? ఇది నా సైన్ కాదు. ఫోర్జరీ చేశారని అరుస్తూ పేపర్స్ని చించి ముక్కలు ముక్కలు చేసింది. సైడ్ స్మైల్తో అవి కాపీస్ వైష్ణవి. ఒరిజినల్స్ భద్రంగా మన బెడ్రూమ్లో దాచాను. ఇలాంటివి ఇంకా 10 సెట్స్ ఉన్నాయని అన్నాడు వాచ్ చూస్తూ. వాగాల్సింది వాగి అడిగావు కదా నువ్వు ఇంత గట్టిగా. నేనే చేశానని ఫిక్స్ అయ్యావు కాబట్టి ఎస్, మీ బాబుకి యాక్సిడెంట్ చేయించింది నేనే. నువ్వు చూసిందంతా నిజం. అండ్ ఎస్, నీ కోసం కాదు, నీ అందం మీద మోజుపడి నిన్ను నా పక్కలోకి తెచ్చుకోవడానికి పక్కాగా ప్లాన్ చేసి మరి ఇంత గ్రంథం నడిపాను. మీ అప్పు తీర్చి నేనే మీ రాజ్ మహల్కి అల్లుడిని అని చెప్పాను. ఇన్ని చేసిన నాకు నీకు తెలియకుండా నిన్నే పెళ్లి చేసుకోవడం తెలియదు అంటావా? నిన్ను నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడం పెద్ద పని అంటావా? కాదు కదా. నేనే ఇవన్నీ చేశానని నువ్వు నమ్మినప్పుడు, ఆధారాలతో చూపిస్తున్నప్పుడు కాదని చెప్తే నువ్వు డిసప్పాయింట్ అవుతావు. అది నాకు ఇష్టం లేదు. సో ఎస్,
ఇదంతా నా ప్లాన్. ఒక ఆడదాని కోసం ఏదైనా చేసే నీతి మాలిన అంటున్న మహిదర్ దవడలు కోపంతో కదులుతుంటే భయం పుట్టి ఒక అడుగు అతనికి దూరంగా వెళ్ళింది. నౌ మై టర్న్ వైష్ణవి. నీ కోసం ఇంత చేశాక నిజం తెలిసింది. నిన్ను ఎందుకు వదులుకుంటాను? పద అని ఆమె రెక్క పట్టుకుని బయటకు లాక్కొచ్చి లిఫ్ట్లోకి తోసి కిందకి వెళ్ళాక కారులోకి నెట్టి స్టీరింగ్ పట్టుకున్నాడు. రెప్పపాటులో ఏం జరుగుతుందో తెలియని ఆమె కార్ స్పీడ్కి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది. పెళ్ళయింది కదా, అత్తారింట్లో అడుగు పెట్టవా? ఆమె వైపు చూడకుండానే చెప్పాడు. వాట్, అత్తగారిల్లా? ఆమె షాక్లో ఉండగానే మహిదర్ ఇంటికి రీచ్ అయ్యాడు. ఆమె చెయ్యి పట్టుకుని లోనికి లాక్కు రావడంలో ఇద్దరి అడుగులు ఒక్కటిగా ఇంట్లోకి పడ్డాయి. హాల్లోనే ఉన్న వాళ్ళ అమ్మ నాన్న మహిదర్ వైష్ణవి చెయ్యి పట్టుకుని రావడం చూసి నివ్వెరపోయారు. మహి, ఏంటి, ఏమైంది అంది వాళ్ళ అమ్మగారు పరుగున వెళ్ళి. మమ్మీ డాడీ, తను నన్ను పెళ్లి చేసుకుంది, నాతో పాటు మన ఇంట్లో ఉంటానంది, కాబట్టి ఇకపై ఇక్కడే ఉంటుంది. వైష్ణవికి షాక్తో మూర్ఛ వచ్చినంత పని అయ్యింది. మహి, ఏం మాట్లాడుతున్నావు, నీకైనా తెలుస్తుందా? ఎస్ డాడ్, ఐ నో ఎవ్రీథింగ్ అని వాళ్ళ అమ్మగారిని చూస్తూ, మా, నువ్వు ఇంటికి కోడలు కావాలి అన్నావు కదా, ఇదిగో అని వైష్ణవిని ఆమె కాళ్ళ దగ్గర పడేసి, ఇకపై నీ అత్త మామకి సేవలు చేస్తూ మొగుడి అవసరాలు తీరుస్తూ ఇంటిని చూసుకో వైష్ణవి అని చెప్పి 5 మినిట్స్లో కాఫీ కప్తో నా రూమ్లో ఉండాలి నువ్వని సీరియస్గా ఆర్డర్ వేసి వెళ్ళాడు. ఇంకా అదే షాక్తో ఉన్న ముగ్గురిలో ముందు జమున గారు తేరుకొని, వైష్ణవి అసలు ఏమైంది అన్నారు. రెప్పపాటు కాలంలో జరిగిన పరిణామాలకి వైష్ణవి మెదడు స్తంభించిపోయింది. జమున గారు భుజం పట్టి కదపడంతో ఈ లోకంలోకి వచ్చిన వైష్ణవి కళ్ళ నిండా నీళ్లు ఊరుతున్నాయి. అరే, ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? అసలు ఏమైందో చెప్తేనే కదా మాకు తెలుస్తుంది